దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరూ లేచి నిలబడదాం. దేవుని యొక్క వాక్యాన్ని మాట్లాడదాం. పరిశుద్ధ గ్రంథముల నుండి మొదటి యోహాను రాసిన పత్రిక 5వ అధ్యాయము. మొదటి యోహాను రాసిన పత్రిక 5వ అధ్యాయము 15వ వచనం నుండి మనం చదువుతాం. మనము ఏమి అడిగినను ఆయన మన మనవి ఆలకించునని మనం ఎరిగిన ఎడల మనం ఆయనను వేడుకొనని మనకు కలిగినవని ఎరుగుదుము. తన సహోదరుడు మరణకరము కాని పాపము చేయగా ఎవడైనను చూచిన ఎడల అతడు వేడుకొనును. అతనిని బట్టి దేవుడు మరణకరము కాని పాపము చేసిన వారికి జీవము దయచేయును. మరణకరమైన పాపము కలదు. అట్టి దాని గురించి వేడుకొనవలనని నేను చెప్పుటలేదు. సకల దుర్నీతియు పాపము అయితే మరణకరము కాని పాపము కలదు. దేవుని మూలముగా పుట్టి ఉన్నవాడెవడును పాపము చేయుడని ఎరుగుదుము. చాలండి, ప్రార్థన చేసుకుందాం. ఓ మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా మంచి తండ్రి, జీవం గల దేవుడా, జీవాధిపతి, నిన్న నేడు నిరంతరము ఒకటే రీతిగా ఉన్న మా పరమ తండ్రి, నా ప్రభువైన బ్రహ్మ క్రీస్తు నీ పవిత్రమైన పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు ప్రభువానికి స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభువా. ఓ నిశ్చయముగా నా తండ్రి, నాయనాదుగు నా ప్రభువా, చదవబడిన వాక్య భాగమును మీరు ఆశీర్వదించండి, దీవించండి ప్రభువా. ఈ వాక్య భాగమునకు నీ ఆశీర్వాదములతో జత చేసిన మీరు మాతో మాట్లాడమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఓ నీ వాక్యములో రాయబడింది ప్రభువా, మనుష్యుడు రొట్టె వలన మాత్రమే జీవించడు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించునని నీ వాక్యములో రాయబడింది ప్రభువా. నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవలకు వెలుగునై ఉన్నదని నీ వాక్యములో రాయబడింది ప్రభువా. ఓ నీ వాక్యము నాయన, నీ వాక్యము నన్ను బ్రతికించుచున్నది, నా పాదలలో అదే నాకు నెమ్మదిని కలిగించుచున్నదని నీ వాక్యములో రాయబడింది ప్రభువా. నిశ్చయంగా నా ప్రభువా, ఈ మధ్యాహ్న సమయంలో నీ బిడలమైన మేము నా తండ్రి నీ వాక్యము నిమిత్తమైన ఆయన ఓ ప్రభువా ఎదురు చూస్తూ ఉండగా మీరే మాతో మాట్లాడమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను తండ్రి. నీ వాక్యమును ప్రభువా మా హృదయాలలో పెట్టుకుని ప్రభువా, ఆ వాక్యానుసారంగా జీవించే జీవితాలు మీరు మాకు దయచిన ప్రభువా. నిత్యము కూడా నాయన నీ వాక్యాన్ని నెమరు వేసుకుంటూ, నీ వాక్యాన్ని తలపోసుకుంటూ, నీ వాక్యాన్ని ధ్యానిస్తూ ప్రభువా, ఓ నాయన మా ఆత్మీయ జీవితంలో ముందుకు సాగే కృపను మీరు మాకు అనుగ్రహించమని మీ స్థితిలో ప్రార్థిస్తున్నాను తండ్రి. నీ వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడి ఆయన మా ఆత్మీయ జీవితాలు బలపరిచి ముందుకు నడిపించిన ప్రభువా. నీ వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడిన ఆయన మా ఆత్మీయ జీవితాలను సరిచేయమని మీ స్థితిలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఓ నిశ్చయముగా నా తండ్రి, నీ వాక్యము ద్వారా మీరే మాతో మాట్లాడి మీరు మమ్మల్ని బలపరిచిన తండ్రి. మాలో ఉన్న ప్రతి రోగములను, ప్రతి బలహీనతలు ప్రభువా బయటకు పారదోలి మీరు మహిమ పొందమని ఇస్తూ ప్రార్థిస్తున్నాను. మీరే మాకు సహాయం చేయండి, అన్ని విషయాలు నీ కృపను దయచేయండి. ఓ సమస్త ఘనత మహిమను తెచ్చుకోండి. జీవం కలిగిన నా ప్రభు అయిన క్రీస్తు ప్రణామమును సర్వశక్తి కలిగిన నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాము. ఆమేన్. అందరూ కూర్చోండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మన ప్రభువును రక్షకుడును విమోచకుడైన ప్రభువైన క్రీస్తు నామములో మీ అందరికీ నా వందనాలండి.
అందరికీ వందనాలు. దేవుడు గడిచిన దినములన్నీ కూడా ఆయన యొక్క ఉచితమైన కృపను బట్టి, ప్రేమను బట్టి, దయను బట్టి దేవుడు మనలను కాపాడి, మనలను రక్షించి, మనలను బ్రతికిస్తూ ఆయన మనలను సజీవులుగా ఉంచుతున్నాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. ఈ దినమును చూడాలని అనేక మంది బిడ్డలు ఆశపడ్డారు, కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు వాళ్ళకి ఆ అవకాశం ఇవ్వలేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కొంతమంది మరణించారు, కొంతమంది బలహీనతలతో, కొంతమంది యాక్సిడెంట్లు అయ్యి రోగాలతో హాస్పిటల్లో ఉంటున్నారు. దేవుడు తన యొక్క ఉచితమైన కృపను బట్టి, దయను బట్టి, ప్రేమను బట్టి దేవుడు మనకు అన్ని విధాలుగా కూడా తన కృపను అనుగ్రహిస్తూ, దేవుడు మనల్ని కాపాడుతూ, మనల్ని రక్షిస్తూ, మనల్ని బ్రతికిస్తూ అన్ని విధాలుగా దేవుడు మనకు సహాయం చేస్తున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. ఎంతో మందికి లేని భాగ్యము దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఆయన వాక్యాన్ని మనము చాలా జాగ్రత్తగా మన హృదయంలో భద్రపరచుకోవాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎందుకంటే ఒకప్పుడు వాక్యము చూడండి, ఈ పేపర్ మీద రాయబడింది. దీనికంటే ముందు వాక్యము ఎక్కడ రాయబడింది? చర్మపు చుట్టల పైన రాయబడింది. ఎక్కడ ఉన్నది వాక్యము? చర్మపు చుట్టల మీద. ఆ చర్మపు చుట్టల మీద నుంచి ప్రియులారా, దేవుడు చూడండి, ఈ పేపర్ మీద రాయబడుటకు దేవుడు అనుమతి ఇచ్చాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. చర్మపు చుట్టల మీద ఉన్న వాక్యము ఇప్పుడు దేని మీదకి వచ్చింది? పేపర్ మీదకి వచ్చింది. పేపర్ మీద రాయబడింది. ఒకప్పుడు ఆ చర్మపు చుట్టలే దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎందుకని? వాక్యం ఎక్కడుంది? ఆ చర్మపు చుట్టల మీద రాయబడింది కాబట్టి ఆ చర్మపు చుట్టలను తీసుకుని ఎవరైతే చదువుతారో అప్పుడు దేవుడు ఆ చర్మపు చుట్టల్లోనే ఆ రాయబడిన వాక్యమే దేవుడై ఉన్నాడు. కాబట్టి అప్పుడు చర్మపు చుట్టలే దేవుడై ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అప్పుడు ఆ చర్మపు చుట్టలు పోయినాయి. అయిపోయిన తర్వాత ప్రియులారా, దేవుడు ఈ పరిశుద్ధ పేపరు వచ్చిన సమయానికి ఈ పరిశుద్ధ గ్రంథము పేపర్ మీద దేవుని యొక్క వాక్యము రాయబడింది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక పరిశుద్ధ గ్రంథమే మనకు దేవుడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథమే దేవుడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి, ఇప్పుడు ఆ యొక్క పేపర్ మీద రాయబడినటువంటి ప్రతి వాక్యము కూడా ఎక్కడ నెరవేర్పు చేయబడతా వచ్చింది అని అంటే మనుషులలో. ఎవరిలో? మనుషులలో, మానవ యొక్క జీవితాల్లో రాయబడింది. కనుక ప్రతి కాలంలో కూడా దేవుడు ఈ పరిశుద్ధ గ్రంథములో ఎవరి పేర్లు అయితే రాయబడి ఉన్నాయో వారందరిని కూడా ఒకరి తర్వాత ఒకరిని ఆయన భూమి మీదకి తీసుకుని వచ్చి తన ప్రవక్తకు ఆయన తన యొక్క సందేశాన్ని ఇచ్చి, ప్రియులారా, ఆ సందేశము ద్వారా ఆ ప్రవక్త ఇచ్చిన సందేశము ద్వారా ప్రజలను దేవుడు ఏం చేస్తూ వచ్చాడంటే బలపరుస్తూ వచ్చాడు. ప్రజల యొక్క జీవితాలను ఆయన సరిచేస్తూ వచ్చాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక చూడండి, ఈ పేపర్ మీద రాయబడినటువంటి వాక్యము ఏదైతే ఉన్నదో ఈ పరిశుద్ధ గ్రంథములో ఆది కాండము నుంచి ప్రకటన గ్రంథము వరకు కూడా ప్రియులారా రాయబడినటువంటి వాక్యం ఇది. ఎక్కడ రాయబడిన వాక్యము? పేపర్ మీద రాయబడిన వాక్యము. ఈ పేపర్ మీద రాయబడినటువంటి యొక్క వాక్యము చూడండి,
ఎప్పుడు సంపూర్తి చేయబడుతుంది అని అంటే 7వ దూత వచ్చినప్పుడని వాక్యంలో రాయబడి. చూడండి, ప్రకటన గ్రంథము 10వ అధ్యాయం 7వ వచనం చదవండి. పరిశుద్ధ గ్రంథములో నుండి ప్రకటన గ్రంథము 10వ అధ్యాయము 7వ వచనం. 7వ దూత పలుకు దినములలో అతడు బూర ఊదబోచుండగా దేవుడు తన దాసులకు ప్రవక్తలకు తెలిపిన సువార్త ప్రకారము దేవుని మర్మము సమాప్తమగుచున్నదని చెప్పాను. చాలండి. అంటే ఈ బైబిల్ రాయబడినటువంటి ఈ బైబిల్ అంతా కూడా ప్రతి కాలములో ఏ కాలములో ఏ ప్రవక్త రావాలో, ఏ కాలములో ఏ వర్తమానికుడు రావాలో, కాలములు సమయములు సమస్తము కూడా ఆయన స్వాధీనంలో ఉన్నా కాబట్టి కనుక ప్రతి కాలములో ఇప్పటికీ ప్రపంచము ప్రారంభమై 6000 సంవత్సరాలు పూర్తిగా నిండి ఇప్పుడు మనం 7000 సంవత్సరంలో మనం ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఎన్ని వేల సంవత్సరాలు నిండిపోయినాయి? 6000 సంవత్సరములు పూర్తిగా నిండి ఇప్పుడు 7000 సంవత్సరంలో మనం ఉన్నాం. అంటే 6 దినాలు గడిచిపోయాయి. ఇప్పుడు మనం 7వ దినములో ఉన్నాం. ఈ యొక్క 7వ దినములో జీవించుచున్న మనము పూర్తిగా విశ్రాంతి తీసుకునే సమయం ఇది. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అందుకనే యేసుక్రీస్తు ఒక మాట అంటాడు. ఆయన ఏమంటాడంటే, ప్రయాసపడి భారము మోసుకుంటున్న సమస్తమైన వారులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తానని వాక్యం. మానవునికి నిజమైన విశ్రాంతి ఎక్కడ దొరుకుతుంది అని అంటే దేవుని యొక్క వాక్యములోనే. ఆమేన్. హల్లెలూయా. ఎక్కడ దొరుకుతుంది? దేవుని యొక్క వాక్యములో. లోకములో మానవునికి సంతోషమిచ్చే సంగతులు అనేకమైనవి ఉన్నవి. అవి లోకములో ఉన్న వారికి, లోకస్తులకు అవి. కానీ దేవుని బిడ్డలకు, దేవుని కుమారులకు, దేవుని కుమార్తెలకు నిజమైనటువంటి విశ్రాంతి, నిజమైన సంతోషము, నిజమైనటువంటి ఆనందము, నిజమైనటువంటి ప్రియుల సంతోషము, ఉత్సాహము, ఉల్లాసము ఎక్కడనంటే దేవుని యొక్క వాక్యములోనే. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మరి ఆ వాక్యం ఇప్పుడు ఎక్కడ ఉండాలి అని అంటే హృదయంలో ఉండాలా. ఎక్కడ ఉండాలండి? మానవుని యొక్క హృదయంలో వాక్యం ఉండాలి, బయట కాదు. బయట ఉంటే దానివల్ల నీకు ఏమాత్రము ప్రయోజనము ఉండదు. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. చూడండి, మీరు జీడికాయని ఎప్పుడైనా చూసారా? జీడికాయని చూసారా ఎప్పుడైనా? దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ప్రతి పండుకు దేవుడు ఈ సృష్టిలో అనేకమైన చెట్లను, వాటికి ఫలాలు ఇచ్చాడు. ప్రతి చెట్టుకి వాటికి ఏమిచ్చాడు? ఫలాలు. ఫలం అంటే ఫలాలంటే పండులు. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. చూడండి, ఒక మామిడి చెట్టు చూడండి. మామిడి చెట్టుకి మామిడికాయ యొక్క ఫలం కాసుద్ది, పండుద్ది. దాన్ని మనం ఏమంటాం? మామిడి పండు అంటాం. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. పనసకాయ చూడండి. పనసకాయ పైకి ఒక్క కాయలా కనబడతాయి, కానీ దానిలో అనేకమైనటువంటి ఏముంటాయి? తొనలు ఉంటాయి. ఆ తొనల లోపల ఏముంటాయంటే విత్తనాలు ఉంటాయి. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మీరు ప్రతి పండుగ చూడండి. ప్రతి పండుకి విత్తనం ఎక్కడ ఉంటుంది అంటే లోపల ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఎక్కడ ఉంటుందండి? మామిడి పండు చూడండి. మామిడి టెంక విత్తనం ఎక్కడ ఉంటుంది? లోపల ఉంటుంది. అవునా? దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అదేవిధంగా పనసకాయని చూడండి.
పనస తొన లోపల విత్తనం ఉంటుంది. లేదా ఒక సీతాఫలం చూడండి, విత్తనం లోపల ఉంటుంది. లేకపోతే ఒక సపోటా తీసుకోండి, విత్తనం ఎక్కడ ఉంటుంది? లోపల ఉంటుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రతి చెట్టుకి ఫలాలు మనం గమనిస్తే ఆ ఫలములో లోపల ఏముంటుందో అని అంటే విత్తనం ఉంటుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మీరు జీడికాయ చూడండి. ఇప్పుడు జీడికాయకి మిగతా పళ్ళకు తేడా ఎక్కడంటే, ఈ జీడి చెట్టుకి విత్తనం ఎక్కడ ఉంటుంది అంటే బయట ఉంటుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూశారు ఎప్పుడైనా విత్తనం ఎక్కడ ఉంటుంది? అది దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. జీడికాయకి, జీడి పండుకి ప్రియులారా దాని విత్తనము ఎక్కడ ఉంటుంది అంటే లోపల ఉండదు, దాని విత్తనం బయటే ఉంటుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక విత్తనము దేని సూచిస్తుంది అంటే పరిశుద్ధ గ్రంథము వాక్యమునకు సూచిస్తుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏమండి, విత్తనం దేని సూచనగా ఉంది? వాక్యానికి. అంటే వాక్యానికి సూచనగా ఉన్న విత్తనము, ఈ విత్తనం ఎక్కడ ఉండాలి అని అంటే మానవుని యొక్క హృదయములో ఉండాలి. అందుకనే సామెతల గ్రంథంలో భక్తుడైనటువంటి సొలొమోను రాస్తాడు, నీ ఆజ్ఞలను నా హృదయం అనే పలక మీద వాటిని రాసుకొని భద్రపరుచుకుందును అంటాడు ఆయన. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఏమంటాడండి? నీ ఆజ్ఞలను, నీ వాక్యమును నేను నా హృదయం అనేటువంటి పలక మీద రాసుకుని వాటిని భద్రపరుచుకుందును. అంటే మన హృదయం అనేటువంటి మన హృదయములో దేవుని యొక్క వాక్యము జీడికాయలాగా విత్తనము బయట పెట్టకూడదు. మనం దేవుని వాక్యాన్ని వింటున్న మీరు మన హృదయాల్లో దేవుని యొక్క వాక్యము ఉండాలి. హృదయములో ఉండాలి, బయట కాదు. హృదయములో ఉంటే ఆ వాక్యము మన జీవితాన్ని ఏం చేస్తుంది? సరి చేస్తుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుని వాక్యము మన హృదయాల్లో ఉంటే మనము చెడు నడతలు నడుస్తున్నప్పుడు ఆ వాక్యము మనల్ని ఏం చేస్తుంది అంటే గద్దిస్తూ ఉంటుంది. నీవు చెడు చూపులు చూస్తున్నప్పుడు, చెడు ఆలోచనలు చూస్తున్నప్పుడు, చెడ్డ తలంపులు వస్తున్నప్పుడు దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. కనుక ప్రియులారా గమనించండి, దేవుని యొక్క వాక్యము మన హృదయములో మనము పెట్టుకోవాలి. ఆ మరియా దేవుని యొక్క వాక్యాన్ని ఎక్కడ పెట్టుకుంది? గర్భంలో పెట్టుకుంది ఆమె. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక ఆమె వాక్యాన్ని మోసింది, వాక్యాన్ని ఆమె హృదయంలో పెట్టుకుంది, ఆమె గర్భంలో పెట్టుకుంది. అది దేవుడు మనకు ఒక సూచనగా ఇచ్చాడు అక్కడ. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక ఈరోజు క్రీస్తు యొక్క వధువు, క్రీస్తు యొక్క నిజమైన సంఘము, క్రీస్తు యొక్క ఆయన భార్య క్రీస్తును ఎలా ఆమె కలుసుకోబోతుంది అని అంటే వాక్యము ద్వారానే ఆయనతో ఆమె ఏమవుతుందంటే ఐక్యమవుతున్నది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. వాక్యము ద్వారానే క్రీస్తు యొక్క వధువు, క్రీస్తు యొక్క భార్య, క్రీస్తు యొక్క పెండ్లి కుమార్తె ఏ విధంగా ఆమెతో ఐక్యమవుతున్నది? వాక్యముతో. నీవు వాక్యముగా ఉంటేనే నీవు క్రీస్తు అయినటువంటి వాక్యమును నీవు ఆయనతో నీవు ఐక్యము కాగలవు. నీవు వాక్యముగా మార్చబడకపోతే, నీవు వాక్యముగా లేకపోతే, నీవు వాక్యముగా జీవించకపోతే, పౌలు అంటాడు, ఎక్కడో రాస్తాడు, కొరింథీయులకు రాసిన పత్రికలను ఎక్కడో ఆయన రాస్తాడు, మీరు రాయబడిన పత్రికలు అని రాస్తాడు ఆయన. మనం ఏమై ఉన్నామంట?
సజీవంగా రాయబడిన సజీవంగా ఉన్న పత్రికలు అంట. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ పరిశుద్ధ గ్రంథం ఇది పత్రికలు రాశాడు ఆయన. ఎన్ని రాశాడు? 13 పత్రికలు రాశాడు. ఆమేన్. హల్లెలూయా. ఎన్ని పత్రికలు రాశాడు? 13 పత్రికలు. అంటే 13 సంఘాలు కట్టాడు పౌలు. కట్టి ఒక్కొక్క సంఘానికి ఒక్కొక్క పత్రిక రాశాడు ఆయన. ఆయన రాసిన పత్రికలు శారీరకంగా రాశాడు ఆయన. ఆయన రాస్తూ అంటాడు, మీరు ఇప్పుడు సజీవముగా ఉన్న పత్రికలై ఉన్నారు అంటాడు ఆయన. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏ విధంగా ఉన్న పత్రికలు అంట? సజీవముగా. సజీవముగా అంటే కదులుతున్న పత్రికలు, నడుస్తున్న పత్రికలు, చూచుచున్న పత్రికలు, మాట్లాడుతున్న పత్రికలు. పత్రిక అంటే అది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మీరు ఏ విధమైన పత్రికలు? సజీవముగా భూమి మీద నడుచుచున్నటువంటి పత్రికలై ఉన్నారు మీరు. కనుక మీ జీవితాలే క్రీస్తులుగా మలచబడాలి, క్రీస్తులాగా జీవించాలి. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. గత ఆదివారం ఇక్కడ ప్రార్థన అయిపోయిన తర్వాత నేను అక్కడికి వెళ్ళా కదా, డోలస్ నగర్ వెళ్ళా. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి, గత ఆదివారం డోలస్ నగర్ వెళ్ళాం. మధ్యాహ్నం నుంచి అక్కడే ఉన్నాం. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అక్కడ ఏదో చిన్న ఫంక్షన్ అయితే వాళ్ళు రమ్మంటే వెళ్ళా. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వెళ్ళాం, భోజనాలు చేశాం, కొంచెం కూర్చున్నాం, కొన్ని విషయాలు వర్తమాన ప్రకారంగా మాట్లాడుకున్నాం. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అక్కడ మాట్లాడుకుంటూ, మీరు బ్రదర్ ఏం పాటలు పాడుతున్నారని అడిగాను ఒక బ్రదర్ నేను. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మేము అన్నీ పాడుతున్నాం బ్రదరు అని అన్నారు. అన్నీ అంటే సినిమా పాటలు కూడా పాడుతున్నారా అని అన్నా. అన్నీ అంటే అన్నిట్లో అది కూడా వస్తుంది కదా, అవునా కదా? దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మేము అన్నీ పాడుతున్నాం అన్నారు. అన్నీ అంటే సినిమా పాటలు కూడా పాడుతున్నారా ఏంటని అన్నా. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాదు బ్రదరు, మేమే డినామినేషన్ పాటలు మార్చుకొని పాడుతున్నాం, మనం అందరం పాడేది అయ్యే కదా అని ఆ సహోదరుడు అన్నాడు. అప్పుడు నేనుండి, ఎట్లా కాదు బ్రదరు, మన టీనర్సాపురం వాళ్ళు చాలా పాటలు రాశారు, మంచి మంచి పాటలు రాశారు. వాళ్ళు పుస్తకాల రూపంలో కూడా ప్రింట్ వేశారు, ఆడియో రికార్డింగ్లు కూడా ఉన్నాయి. మీరు కావాలనుకుంటే వాళ్ళకి ఫోన్ చేసి పుస్తకాల్లో లేకపోతే ఆడియో రికార్డింగ్లో మీరు తెప్పించుకొని అవి నేర్చుకొని పాడండి బ్రదర్, సంఘాల్లో అవే పాడాలి, డినామినేషన్ పాటలు మార్చి పాడొద్దని క్రిస్ థామస్ గారు చెప్పారు. ఎందుకంటే ఈనాడు డినామినేషన్ పాటలు ఎందుకు మార్చి పాడకూడదని అంటే, పిల్లరా, పాటలు రచించేది వేరే వాళ్ళు, వాటికి స్వరకల్పన చేసేది వేరే వాళ్ళు, వాటిని పాడేది వేరేవాడు. ఎవరు పాడుతున్నారు అంటే సినిమా సింగర్స్ చేత కూడా ఈరోజు క్రైస్తవ పాటలు పాడిస్తున్నారు, అవునా? ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు ఎన్ని పాటలు పాడాడు క్రైస్తవ పాటలు, ఎన్నో పాటలు పాడారు. మరి ఈరోజు క్రైస్తవ సంఘంలో పాట పాడుతున్నారా లేదా? ఎస్పి చరణ్ అని ఉన్నాడు ఒక సింగరు, ఆయన కూడా చాలా పాటలు స్వరకల్పన చేసి పాడాడు ఆయన క్రైస్తవ పాటలు. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, అనేక మంది సింగర్స్ పాడారు. కనుక అవి ఈ రోజున మార్చి మనోళ్ళు కూడా కొంతమంది పాడుతున్నారు. కానీ క్రిస్ థామస్ ఏం చెప్పాడంటే అవి పాడొద్దు అని చెప్పాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎందుకు పాడొద్దు అని అంటే, ఈ సినిమా గాయకులు పాడారు కాబట్టి వాటిని పాడొద్దు అన్నాడు. మనం కూడా పాడాం, మనోదాకా పాడాం. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎందుకని? మనం పాటలు కొత్త పాటలు రాయలేదు కాబట్టి, రచించలేదు కాబట్టి, స్వరకల్పన చేయలేదు కాబట్టి మనం పాడుకుంటూ వచ్చాం. కానీ దేవుడు కొంతమంది సహోదరుల్ని అక్కడ టీనర్సాపురంలో లేపి వాళ్ళ ద్వారా పాటలు రచించి స్వరకల్పన చేసి పాడించారు. పాడించినప్పుడు వాటిని మనం తెచ్చుకొని వాటిని మనం పాడుకోవటంలో తప్పేముంది? దేవుడి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎవరి తప్పేమైనా ఉందా? దేవుడు నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. లేదు, మనకు తప్పు అనుకున్నప్పుడు మనం రాసుకోవాలా,
అవునా కదా? దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక అక్కడ సహోదరుడు ఆయన ఏమన్నాడంటే, మా బ్రదరు పాటలు అందరూ రాస్తారు బ్రదర్, నేను కూడా రాస్తాను అని చెప్పేసి అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పాట ఎవడైనా రాస్తాడు బ్రదరు, దాన్ని ఏమన్నారు అంటే, ఈ రోజున చూడండి ఎంత తేలిగ్గా మనుషులు తీసేస్తున్నారు అని అంటే, వర్తమానంలో ఉన్నవాడు బయటవాడేం కాదు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంటే మనిషికి ఎంత షార్ట్ టెంపర్ ఉందనంటే అంత షార్ట్ టెంపరు. అంటే వాళ్ళు చేస్తున్న తప్పులను వాళ్ళు సరి చేసుకోవడానికి ఇష్టపడట్ల. ఈ రోజున వాటిని ఏం చేస్తున్నారు అంటే దాచిపెట్టుకుంటున్నారు. చేసిన తప్పుల్ని దాచిపెట్టుకుంటున్నారు. బైబిల్ ఏం చెప్తుంది అని అంటే, అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందునని వాక్యంలో రాయబడింది. అవునా? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకోవాలి, విడిచిపెట్టాలి. ఒప్పుకొని విడిచిపెట్టువాడే కనికరము పొందుతాడని వాక్యంలో రాయబడింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పాటలు ఎవడైనా రాస్తాడు బ్రదర్ అని అన్నాడు. సరే, మీరు మెసేజ్లోకి వచ్చి ఇన్ని సంవత్సరాలు అయింది కదా, మీరు ఎన్ని పాటలు రాశారా అని అన్నాడు. నేను సింగర్ బ్రదర్ అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎవరంటే ఆయన సింగర్లు వేరు, రచయితలు వేరు బ్రదరు అని అన్నాడు. సరే, ఈ రచయిత సింగరు సరే, మీరు 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 ఇప్పుడు మెసేజ్లోకి వచ్చి దాదాపు 20 ఏళ్ళు అయింది. 20 ఏళ్ళు అయిన తర్వాత మీరు సింగర్ కదా, మీరు సింగర్ అయినప్పుడు మీరు ఎన్ని పాటలు రాశారు? అవునా కదా? యేసుక్రీస్తు రెండవ రాకడ జరిగింది, క్రీస్తు ప్రణామం దేవుడు, మనం ఆ మాత్రం రోషం లేదా? ఇప్పుడు ఎవడో డినామినేషన్ రాసిన పాట పాడేదానికంటే మనమే పాట రాసుకొని, మనమే స్వరకల్పన చేసుకొని, మనమే దాన్ని పాడుకుంటే ఎంత ఎంత భక్తిగా ఉంటుంది. దాన్ని దేవుని మనం ఎంత గౌరవిస్తున్నాం. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. ఎవడో పాడిన పాటను దాన్ని మార్చుకొని పాడి దేవుని నామానికి అవమానం తెచ్చేదానికన్నా దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు వాళ్ళు చేసిన తప్పులు వాళ్ళు దాచిపెట్టుకుంటున్నారు. వాటి ఒప్పుకోవట్లే. ఎవడైనా రాస్తాడని అంటే, మరి నువ్వు ఎందుకు రాయలేకపోయావు? ఇన్ని సంవత్సరాలు, 20 సంవత్సరాలు వచ్చింది నీ దగ్గరకు వర్తమానం వచ్చి. ఎన్ని సంవత్సరాలు అయింది? 20 సంవత్సరాలు అయింది. అవునా? దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మనకు వర్తమానం వచ్చింది ఎప్పుడు? 2003లో వచ్చింది. క్రీస్తు ప్రణామం దేవుడు అనే వర్తమానం వచ్చింది ఇప్పుడు 2005లో వచ్చింది. మనకు వర్తమానం వచ్చి 21 సంవత్సరాలు. ఇది 2026. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరి మనం ఎన్ని పాటలు రాసుకున్నాం? మనం కూడా రాయలా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మరి ఆ పౌరుషం ఉండాలా. పాటలు రాయాలి, పాడాలి, వర్తనామంలో పాటలు రాయాలి, స్వరకల్పన చేయాలి. ఏమండి? వాటిని మనము పాడుకోవాలన్న ఒక పౌరుషము, ఒక రోషము. దేవుడు ఏం చెప్తున్నాడో తెలుసా? నేను రోషము కలిగిన దేవుడును అని వాక్యములో రాయబడింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మనలో శరీర సంబంధమైన పౌరుషాలు ఎక్కువ అవుతున్నాయి, కానీ ఆత్మ సంబంధమైన పౌరుషము మనలో ఉండటంలే. ఆ సహోదరుడికి శరీర సంబంధమైన పౌరుషం బయటకు వచ్చింది, కానీ ఆత్మ సంబంధమైన పౌరుషం 20 సంవత్సరాలు వర్తమానంలోకి వస్తే ఎన్ని పాటలు రాశారు? మరి ఆ పాటలు ఎవడైనా రాస్తాడు బ్రదర్ అని అన్నప్పుడు నువ్వు ఎందుకు రాయలేకపోయా? అవునా కదా? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, ఊరికినే షార్ట్ టెంపర్, ఊరికినే ఒక మాట అంటే దాన్ని సర్ది చేసుకొని బ్రదర్ ఎందుకు చెప్తున్నాడా, దేని విషయం చెప్తున్నాడా అన్న ఒక ఆలోచన, ఒక ఇంకిత జ్ఞానము, ఒక దైవ సంబంధమైన భయము, దైవ సంబంధమైన భక్తి,
దైవ సంబంధమైనటువంటి వినయము, విధేయత ఈరోజు ఎవరిలో కనబడట్లా. మరలా మనం చెప్పేది ఏంటి? యేసుక్రీస్తు రెండో రాకడ జరిగింది, యేసుక్రీస్తు కొత్త పేరు ప్రణహాం క్రీస్తు, మేము వధువులమి, మేము ఆయన భార్యలమి, మీరెవ్వరూ భార్యలు కాదని మాత్రం చెప్తా ఉంటాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, జాగ్రత్త. ఆవేశంతో మనం ఏమి చేయలేం, ఆలోచనతో మాత్రమే ఏదైనా చేయగలం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ద్వేషంతో మనం ఏమి చేయలేం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక మనిషి తగ్గించుకోవటం వల్ల ఆ వ్యక్తికి అది ఆశీర్వాదాన్ని ఇస్తుంది, కానీ తగ్గించుకోవటం వల్ల అది దీవెనే కానీ ప్రియులారా దాని ద్వారా వాళ్ళకి ఏ మాత్రం కూడా కీడు అనేది జరగదు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, మీరు సజీవమైన పత్రికలు వాక్యము. ఇప్పుడు వాక్యము ఎక్కడ ఉండాలి? హృదయంలో ఉండాలి. ఎక్కడ ఉండాలి వాక్యము? ఒక మామిడి పండులాగా ఆ విత్తనము ఎక్కడైతే లోపల ఉందో, దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒక పనస విత్తనము తొన లోపల ఏ విధంగా అయితే ఉంటుందో, ప్రియులారా నీలో నాలో కూడా వాక్యము లోపల ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ జీడి విత్తనం లాగా విత్తనము బయట ఉండకూడదు, లోపల ఉండాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎందుకంటే విత్తనమే జీవము. మనం నాటేటప్పుడు విత్తనాలు వేస్తాం, చెట్లు నాటుతామా? విత్తనాలు నాటుతాం. విత్తనాలు వేసేది మీరు చూడండి, మీరు వ్యవసాయం చేసేవాళ్ళ దగ్గరికి వెళ్ళండి. ఒక రైతు ఆ పొలాల్లో ఆ వరి అది మొలకు వచ్చే ముందు ఆ వరి చల్లుతాడు. అవి 3 రోజులకి 4 రోజులకి ఆ పొలంలో నుంచి మొలకు కనబడతా ఉంటది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వరి విత్తనాలు పొలంలో చల్లుతారు. అది మొక్కయి పెరిగిన తర్వాత దాన్ని మరలా పీకి వేరే దగ్గర నాటుతారు. దాన్ని నాట్లు నాటడం అంటారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏ రైతైనా సరే పొలంలో పెట్టేది విత్తనమే. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి, కొబ్బరికాయ చూడండి, కొబ్బరికాయ అక్కడ పెడతారు. చెట్లు తెచ్చుకొని నాటుకునేవాడు కూడా ఉంటారు, కానీ అవి కొనుక్కోవాలి. కానీ కొబ్బరికాయ కూడా మనం కొనుక్కొని ఎక్కడ పెట్టుకోవాలి? అది లోపల భూమిలో పాతి పెట్టాలి దాన్ని. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏ విత్తనమైనా సరే అది పూర్తిగా ఎండిపోవాలి. ఎండిన తర్వాతనే దానిని భూమిలో పాతి పెట్టాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, పాతి పెట్టిన తర్వాతనే అందులో జీవం ఉన్నదా లేదనేది మనకు తెలుస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దానిలో జీవం ఉన్నదా లేదనేది ఎలా తెలుస్తుంది అని అంటే, ఒకవేళ నిజంగా దానిలో జీవం ఉంది అని అంటే అది మొక్క రూపంలో బయటకు వస్తుంది. ఒకవేళ దానిలో జీవం లేదనుకోండి, అది పూర్తిగా ఏమైపోద్ది? ఆ మట్టిలో కలిసిపోయింది, కుళ్ళిపోయింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యమైనటువంటి విత్తనము మన హృదయాల్లో పెట్టుకోవాలి. మనం మీరు సజీవమైన పత్రికలైన వాక్యం చెప్తా ఉంది. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. మీరు సజీవమైన రాళ్ళని కూడా చెప్తున్నాడు. ఆమేన్. హల్లెలూయా. మీరు ఎవరంట? సజీవమైన రాళ్ళు, సజీవమైన పత్రికలు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యాన్ని మన హృదయంలో పెట్టుకొని ఆ వాక్యము మనం వింటున్నాం. ఒక చెవిని వింటున్నాం, ఇంకో చెవిని దాన్ని ఏం చేస్తున్నాం అంటే విడిచిపెట్టేస్తున్నాం. ఆ విధంగా ఉండకూడదు. మనం ఇక్కడికి వస్తున్నది దేనికి అనంటే, వాక్యాన్ని విని మనలో ఉన్న లోపాలను మనం సరి చేసుకోవడానికి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మనలో ఉన్నటువంటి లోపములను సరి చేసుకోవడానికి. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. కనుక ఆ విధంగా ప్రియులారా, దేవుని యొక్క వాక్యాన్ని విడిచిపెట్టకుండా
ఏదో వింటున్నాములే, ఏదో వస్తున్నాములే అన్నట్టు కాకుండా దేవుని యొక్క సన్నిధి అంటే భయం కలిగి, భక్తి కలిగి, వినయము, విధేయత కలిగి వాక్యాన్ని మనం జాగ్రత్తగా విని ఆ వాక్యాన్ని మన హృదయం అనే పలక మీద రాసుకుని వాటిని భద్రపరుచుకొని వాటిని తలపోసుకుంటూ వాటిని జ్ఞాపకం చేసుకుంటూ పిల్లలు మన ఆత్మీయ జీవితంలో దేవునికి వ్యతిరేకముగా ఉన్న ప్రతి కార్యములను కూడా మనము తొలగించుకుంటూ దేవునికి మనము దగ్గరగా జీవించాలా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ విధంగా జీవించి మన ఆత్మీయ జీవితంలో ముందుకు సాగుతాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి, చదవబడిన ఈ యొక్క వాక్య భాగమును మనం చూస్తే మొదటి యోహాను రాసిన పత్రిక 5వ అధ్యాయము 15వ వచనం. మనమేమి అడిగినను ఆయన మన మనవి ఆలకించునని మనం ఎరిగిన ఎడల మనమాయనను వేడుకొనినవి మనకు కలిగినవని ఎరుగుదము. తన సహోదరుడు మరణకరము కాని పాపము చేయగా ఎవడైనను చూచిన ఎడల అతడు వేడుకొనును. అతని బట్టి దేవుడు మరణకరము కాని పాపము చేసిన వారికి జీవము దయచేయును. మరణకరమైన పాపము కలదు. అట్టి దాని గురించి వేడుకొనినను నేను చెప్పుటలేదు. ఈ మధ్యాహ్న సమయంలో మనం ధ్యానం చేయబోయేటువంటి అంశం ఏంటంటే క్షమించే పాపము, క్షమించరాని పాపము. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. క్షమించరాని పాపము. ఈ మధ్యాహ్న సమయంలో మనం ధ్యానం చేయబోయేటువంటి అంశం ఏంటంటే క్షమించరాని పాపము. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథములో మనకు రెండు రకములైనటువంటి పాపములు ఉన్నట్టుగా వాక్యంలో రాయబడింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒకటేమో మరణకరము కానిదంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మరొకటేమో మరణకరమైన పాపము. ఒకటేమో మరణకరము కాని పాపము, రెండవది మరణకరమైన పాపము. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంటే ఒక పాపమేమో మరణించిన ఒక రకమైన పాపము, ఒక రకమైన పాపం చేస్తే దానికి మరణం ఉండదంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇంకొక రకమైన పాపం చేస్తే దానికి ఖచ్చితంగా మరణం ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మరణం అంటే దేవునికి దూరం అయిపోవడం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మరణము అని అంటే దేవునికి దూరం అవుట. కనుక క్షమించే పాపం ఉన్నది, క్షమించరాని పాపం ఉన్నది. మరి క్షమించే పాపం ఏంటి, క్షమించరాని పాపం ఏంటి? దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గౌరవుడు గారు. హల్లెలూయా. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు క్షమించినప్పుడు ఏ మనిషి కూడా ఆ మనిషి పాపి అని చెప్పడానికి వీల్లేదు. గ్లోరీ గారు. హల్లెలూయా. ఒకవేళ దేవుడు క్షమించలేదు అనుకోండి, మరి ఆ వ్యక్తి మనుషుల దృష్టిలో కూడా పాపిగానే ఉంటాడు. ఇప్పుడు ఉదాహరణకు కయ్యూను ఉన్నాడు అనుకోండి, చిన్న ఉదాహరణ. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కయ్యూను ఏం చేసినాడు అంటే తన అర్పణలో దేవునికి కానుకగా తీసుకుని వచ్చినాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మరి దేవునికి తాను ఏ పని అయితే చేస్తున్నాడో ఆ పనిలో కయ్యూను చేసిన పని ఏమిటి అని అంటే అతను ఒక వ్యవసాయదారుడు. కయ్యూను ఒక వ్యవసాయదారుడు, హేబేలు వరిల కాపరి, పశువుల కాపరి. కనుక అప్పుడు చూడండి, హేబేలు తాను ఏదైతే చేస్తున్నాడో తాను పనంతటిలో కూడా దేవునికి కానుకగా బలిగా అర్పించుటకు తీసుకుని వెళ్ళాడు.
కయ్యను కూడా తాను చేసినటువంటి పనంతట్లో కూడా దేవునికి కానుకగా బలిగా అర్పించడానికి ఆయన ఏం చేసినాడంటే తీసుకుని వెళ్ళాడు. మరి కయ్యను యొక్క బలిని దేవుడు అంగీకరించాడు, హేబేలు యొక్క బలిని దేవుడు తృణీకరించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మరి దేవుడు ఎందుకు కయ్యూను యొక్క అర్పణను దేవుడు తృణీకరించాడు అని అంటే, ప్రియులారా, కయ్యూను అంటేనే అసలు దేవునికి ఇష్టము లేదు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందుకనే దేవుడు కయ్యూనికి ఒక ముద్ర వేశాడు. ఆ ముద్ర ఏంటి అని అంటే, ఇతడు పాపి అనే ముద్ర వేశాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కయ్యూను ఎవరంట? పాపి. అంటే కయ్యూనికి వేసిన ముద్ర ఏంటో తెలుసా? మరణకరమైన పాపము చేశాడు ఇతను. కయ్యూను చేసిన పాపం ఎలాంటిది? మరణకరమైనది, మరణించే పాపము. తాను పాపము చేస్తే దేవుడు క్షమించడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. తాను భూమి మీద జీవించినంత కాలము అతను ఎంత మేలు చేసినా సరే ఆ మేలు దేవునికి ఎలా కనబడతా ఉందంటే కీడుగానే కనబడతా ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ మేలు దేవుడికి ఎలా కనబడుతుంది? కయ్యూను ఎంత మేలు చేసినా ప్రజలకి అది దేవుని దృష్టికి పాపంగానే కనబడతా ఉంటుంది. కనుక కయ్యూను చేసిన పని అది ఏదైనప్పటికీ దేవుని దృష్టిలో అది ఎలా కనబడతా ఉందంటే మరణకరమైన పాపము, క్షమించరాని పాపముగా అది కనబడతా ఉన్నది. ఏ పాపంగా కనబడుతుంది? క్షమించరాని పాపం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. చూడండి, దీని గురించి యోహానే మొట్టమొదటిగా ఆయన మొదటి వచనాన్ని మనం చూద్దాం. మొదటి యోహాను రాసిన పత్రిక 5వ అధ్యాయం మొదటి వచనం. యోహాను ఏం చెప్తున్నాడు ఇక్కడ చూద్దాం. క్షమించే పాపమేంటో, క్షమించరాని పాపమేంటో ఇక్కడ మాట్లాడుతున్నాడు ఆయన. యేసే క్రీస్తు అయి ఉన్నాడని నమ్ము ప్రతి వాడును దేవుని మూలముగా పుట్టి ఉన్నాడు. చూడండి ఇక్కడ, చూడండి ఇక్కడ, చూడండి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మన అంశం ఏంటంటే మరణకరము కాని పాపము, మరణకరమైన పాపము అంటే క్షమించే పాపము, క్షమించరాని పాపము. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు ఇక్కడ ఈ యోహాను ఎవరు అంటే శిష్యుడైన యోహాను. యేసుక్రీస్తుకి ఎంతమంది శిష్యులు ఉన్నారు? 12 మంది శిష్యులు ఉన్నారు. ఈ 12 మంది శిష్యుల్లో ఈ యోహాను ఒకడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ యోహాను పరిశుద్ధ గ్రంథములో యోహాను సువార్త ఒకటి రాశాడు. తర్వాత 3 యోహాను పత్రికలు రాశాడు. తర్వాత మరలా ప్రకటన గ్రంథాన్ని రాశాడు. మొత్తం ఎన్ని పత్రికలు రాశాడు ఆయన? 5 పత్రికలు రాశాడు. యోహాను సువార్త, 3 యోహాను పత్రికలు, తర్వాత ప్రకటన గ్రంథము. మొత్తం ఈయన రాసిన పత్రికలు ఎన్ని? 5 పుస్తకాలు పరిశుద్ధ గ్రంథంలో రాశాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రకటన గ్రంథాన్ని కూడా రాసింది యోహానే. మరి యోహాను ఈ యొక్క పత్రికల్లో, ఈ 3 పత్రికల్లో అపవాది గురించి, దేవుని బిడ్డల గురించి రాశాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అపవాది గురించి, దేవుని బిడ్డల గురించి రాశాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుని బిడ్డలను అతను ఏమని పిలుస్తున్నాడు అంటే చిన్న పిల్లలారా అని పిలిచాడు ఆయన. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏమని పిలిచాడు ఆయన? విశ్వాసులను ఏమని పిలిచాడు? ఆ కాలంలో ఉన్న విశ్వాసులను, అపోస్తులు జీవించినటువంటి కాలంలో ఎవరైతే యేసుక్రీస్తుని నమ్మి జీవించారో వాళ్ళని క్షమించండి, యోహాను కానీ, తర్వాత పేతురు కానీ, పౌలు కానీ, వీళ్ళందరూ కూడా ఆ కాలంలో ఉన్నటువంటి విశ్వాసులను, ఆ కాలంలో ఉన్నటువంటి నిజమైనటువంటి విశ్వాసులను వాళ్ళు ఏమని పిలిచారు అని అంటే పిల్లలారా, చిన్న పిల్లలారా అని పిలిచారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఏమని పిలిచారమ్మా? చిన్న పిల్లలారా అని పిలిచారు.
దేవుని నామానికి మహిమ కలుగుగా. హల్లెలూయా. ఆయన రాస్తూ ఏమని బోధించాడు అంటే, యేసే క్రీస్తు అయి ఉన్నాడని నమ్ము ప్రతి వాడు దేవుని మూలముగా పుట్టి ఉన్నాడు అని రాశాడు. మీరు చూడండి 4వ అధ్యాయము 1వ వచనం కూడా ఒకసారి చదువుదాం. ప్రియులారా, అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకములోనికి బయలువెళ్ళి ఉన్నారు కనుక ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుడి. యేసుక్రీస్తు శరీరధారి అయి వచ్చినని ఏ ఆత్మ ఒప్పుకొనదో క్షమించండి, ఒప్పుకొనునో అది దేవుని సంబంధమైనది. ఏ ఆత్మ యేసును ఒప్పుకొనదో అది దేవుని సంబంధమైనది కాదు. చూడండి, దేవుని స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. ఇందును బట్టియే మీరు దేవుని ఆత్మను ఎరుగుదురు. ఇప్పుడు చూడండి, ఇక్కడ చూడండి, ఇప్పుడు ఆయన ఏం బోధిస్తున్నాడు అని అంటే, దేవుని నామానికి మహిమ కలుగుగాక. హల్లెలూయా. లోకములో అనేకమైన అబద్ధ ప్రవక్తలు వచ్చి ఉన్నారు. మొదటిది, దేవుని స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుడి. యేసుక్రీస్తు శరీరధారి అయి వచ్చినని ఏ ఆత్మ ఒప్పుకొనునో, దేవుని స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. అంటే యేసుక్రీస్తు శరీరధారిగా వచ్చాడని ఏ ఆత్మ అయితే ఒప్పుకుంటుందో ఆ ఆత్మ అంట అది దేవునికి సంబంధించిన ఆత్మ అంట. అంటే యేసుక్రీస్తు శరీరధారిగా రావటం ఏంటి అంటే, పాత నిబంధనలో దేవుడు ఆత్మగా ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఎలా ఉన్నాడండి? ఆత్మ. అగ్నిస్తంభంగా ఉన్నాడు, మేఘస్తంభంగా ఉన్నాడు. ఆయన పేరు అప్పుడు ఏమిటంటే యేసుక్రీస్తు. దేవుని స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. ఆయన పేరు అప్పుడు ఏంటి? యేసుక్రీస్తు. అందుకని ఇక్కడ క్లియర్ గా రాస్తున్నాడు. ఏమని రాస్తున్నాడంటే, యేసుక్రీస్తు శరీరధారిగా వచ్చినని ఏ ఆత్మ అయితే ఒప్పుకొనునో అంటాడు. అంటే ఆయన ఆత్మగా ఉన్నప్పుడు, అగ్నిస్తంభంగా ఉన్నప్పుడు, మేఘస్తంభంగా ఉన్నప్పుడు ఆయన పేరు ఏమిటంటే యేసుక్రీస్తే. కానీ అప్పుడు ఆయన యేసుక్రీస్తుగా పిలువబడలేదు. ఎవరు పిలువబడ్డాడు? అగ్నిస్తంభంగా పిలువబడ్డాడు, మేఘస్తంభంగా పిలువబడ్డాడు ఆయన. దేవుని స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. సర్వశక్తి కలిగిన దేవుడుగా అబ్రహాముకి బయలుపరుచుకున్నాడు ఆయన. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. కనుక ప్రియులారా గమనించండి, సర్వశక్తి కలిగిన ఆ దేవుడు, అగ్నిస్తంభంగా ఉన్న ఆ దేవుడు, మేఘస్తంభంగా ఉన్న దేవుడు, ఆయన గొప్ప యెహోవాగా ఉన్న ఆ దేవుడు ఇప్పుడు ఎలా వస్తున్నాడంటే యేసుక్రీస్తుగా శరీరధారిగా భూమి మీదకి ఆయన భూమి మీదకి శరీరధారిగా వచ్చాడు. యేసుక్రీస్తు శరీరధారిగా వచ్చినని ఏ ఆత్మ అయితే ఒప్పుకొనునో ఆ ఆత్మట దేవుని సంబంధి. ఒకవేళ ఒప్పుకోకపోతే దేవుని స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. ఇప్పుడు క్రైస్తవ సంఘాలన్నీ కూడా యేసుక్రీస్తును ఏ స్థానంలో పెడుతున్నారు అని అంటే, ఏ స్థానంలో పెడుతున్నారు? ఆయన్ని ఏ స్థానంలో పెడుతున్నారు? 2వ స్థానంలో పెడుతున్నారు. ఏ స్థానంలో అంటే దేవుని కంటే కొంచెం తక్కువ వాణిగా పెడుతున్నారు. అంటే యేసుక్రీస్తు కంటే కూడా ఇంకొక ఆయన పైన ఉన్నాడు. ఆయన పేరు తండ్రి. ఈయనెవరు? కుమారుడు. ఇంకొక వ్యక్తి ఎవరు? పరిశుద్ధాత్ముడు. అంటే నేటి క్రైస్తవ సంఘము దేవుడు క్షమించరాని పాపం ఒకటి చేస్తుంది ఈ రోజున. అది శరీర సంబంధమైన పాపం కాదు. అది ఇక్కడ యోహాను శరీర సంబంధమైన పాపం గురించి మాట్లాడట్లేదు. దేవుని స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. ఏ పాపం గురించి మాట్లాడుతున్నాడు అంటే ఆత్మ సంబంధమైన పాపం గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. దేని గురించి మాట్లాడుతున్నాడు?
ఆత్మ సంబంధమైన పాపం గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఏమిటా పాపము అంటే యేసుక్రీస్తు శరీరధారిగా వచ్చాడని ఏ ఆత్మ అయితే ఒప్పుకుంటుందో ఆ ఆత్మ దేవుని సంబంధిది. ఏ ఆత్మ అయితే ఒప్పుకోదో ఆ ఆత్మ దేవుని సంబంధించినది కాదు అని క్లియర్గా రాస్తున్నాడు ఇక్కడ. దేవుని స్తోత్రం కనుక హల్లెలూయా. అంటే ఇది శరీర సంబంధమైన ఆత్మ సంబంధమైంది, ఖచ్చితంగా ఆత్మ సంబంధమైన కార్యం. దేవుని మనకి మహిమ కలుగును. హల్లెలూయా. దైవత్వములో యేసుక్రీస్తు రెండవ స్థానంలో పెట్టారు ఈనాటి క్రైస్తవులు. కానీ దేవుడు దాన్ని క్షమించడు. ఎట్టి పరిస్థితుల్లో దేవుడు దాన్ని, దైవత్వంలో రెండో వ్యక్తి కాదు యేసుక్రీస్తు, ఆయనే దేవుడై ఉన్నాడు. యేసుక్రీస్తే దేవుడై ఉన్నాడు. క్రీస్తు బ్రహ్మ యొక్క వర్తమానం ఏంటి అని అంటే యేసుక్రీస్తు దేవుడై ఉన్నాడు, అదే ఆయన వర్తమానం. దేవుడి స్తోత్రం కలుగును. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి. ఈనాడు యేసుక్రీస్తుని వాళ్ళు రెండవ స్థానంలో పెట్టి, కుమారుడు స్థానంలో పెట్టి, త్రిత్వంలో రెండవ వ్యక్తిగా పెట్టి ఆరాధిస్తున్నారు నేటి క్రైస్తవులు. దేవుని స్తోత్రం కలుగును. హల్లెలూయా. దేవుడు రెండవ స్థానంలో ఉండే వ్యక్తి, మూడో స్థానంలో ఉండే వ్యక్తి కాదు. ఆయన ప్రథమ స్థానము, మొట్టమొదటి స్థానం ఆయనదే. దేవుని స్తోత్రం కలుగును. హల్లెలూయా. మొదటి స్థానం ఆయనదే. ఆయన ఏకైక దేవుడు, అద్వితీయ దేవుడు అని వాక్యంలో రాయబడింది. నేను తప్ప వేరొక దేవుడు లేడని వాక్యంలో రాయబడింది. మరి అటువంటప్పుడు యేసుక్రీస్తు రెండో వ్యక్తిగా ఎలా అవుతాడు? పరిశుద్ధ గ్రంథంలో త్రిత్వము అనే మాటనే లేదు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో త్రిత్వము, త్రియేక దేవుడు, త్రిత్వములో ఏకత్వము, ఏకత్వములో భిన్నత్వము అని చెప్తున్నారు. అబద్ధం అది. అందుకని ఇక్కడ ఏం రాస్తున్నాడు ఆయన 4వ అధ్యాయంలో, ప్రియులారా అనేకులైన అబద్ధ ప్రవక్తులు లోకములోకి బయలు వెళ్ళి ఉన్నారు కనుక ప్రతి ఆత్మను నమ్మక. ఇప్పుడు బయలుదేరటం కాదు. దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. యోహాను భూమి మీద జీవించిన కాలంలోనే యోహాను యొక్క వర్తమానానికి వ్యతిరేకంగా కొంతమంది ఏం చేశారు? అబద్ధికులు రేచారు. నికోలాయితుల బోధ, వాక్యమునకు వ్యతిరేకమేగా లేచారు కొంతమంది. దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. చూడండి ఆ 4వ అధ్యాయము మళ్ళా 3వ వచనం నుంచి చదవండి. యేసుక్రీస్తు శరీరధారి వచ్చినని ఏ ఆత్మ ఒప్పుకొనునో అది దేవుని సంబంధమైనది. ఏ ఆత్మ అయితే ఒప్పుకున్నదో అది దేవుని సంబంధమైనది కాదు. దీనిని బట్టి దేవుని ఆత్మను మీరెరుగుదురు. క్రీస్తు విరోధి ఆత్మ వచ్చునని మీరు వినిన సంగతి ఇదే. ఇది వరకే అది లోకములో ఉన్నది. చిన్నపిల్లలారా, మీరు దేవుని సంబంధులు. మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాడి కంటే గొప్పవాడు గనుక మీరు వాటిని జయించి ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. మనం దేని జయించామో తెలుసా? ఈనాడు ప్రియులారా, మనము దేని జయించామో తెలుసా? మనం త్రిత్వాన్ని జయించాం. దేని జయించాం? త్రిత్వమును, అబద్ధ బోధను మనం జయించాం. ఇక్కడ యోహాను అదే చెప్తున్నాడు, మీరు వాటన్నింటినీ జయించారు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మీరు నికోలాయితుల బోధను మీరు జయించారు. ఎవరి బోధని? నికోలాయితు బోధను మీరు జయించారు. క్రీస్తు విరోధి యొక్క ఆత్మను, క్రీస్తు విరోధి యొక్క బోధను మీరు జయించారు. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఎందుకో తెలుసా? లోకములో ఉన్న వాడి కంటే మీలో ఉన్నవాడు గొప్పవాడు. మీరు లోకమును జయించారు. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఆయన ఏమంటున్నాడు చూడండి. యేసుక్రీస్తు చెప్పాడు, నేను లోకమును జయించి ఉన్నాను అంటాడు. ఆయన ఒక లోకనే కాదు, ఆయన జయించిండు. మరణమును,
పాతాళమును, సమాధిని, లోకమును. లోరుడు గారు హల్లెలూయా. లోకాన్ని జయించాడు, మరణాన్ని జయించాడు, ఏమండి పాతాళాన్ని జయించాడు, సమాధిని జయించాడు. ఆయన దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మరణకరమైన పాపము, క్షమించరాని పాపము. ఈనాడు ప్రియులారా క్రైస్తవ సంఘము దేవుడు త్రిత్వమై ఉన్నాడు అని చెప్పే ప్రతి క్రైస్తవ సంఘము అది ఒక అబద్ధబోధ సంఘమై ఉన్నది. యేసుక్రీస్తు నామములో బాప్తిస్మం కాక తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో బాప్తిస్మం ఇచ్చే ప్రతి క్రైస్తవ సంఘము అది అబద్ధ బోధ అయి ఉన్నది. అది దయ్యమునకు సంబంధించింది, అపవాదికి సంబంధించింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథములో లేనివి అవి. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా చూడండి, ఇక్కడ యోహాను చాలా చక్కగా క్లియర్గా మరణకరమైన పాపము, మరణము కాని పాపము. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, దేవుడు ఒక్కడే, దేవుడు ఒక్కడే. దేవుడు త్రిత్వము కాదు, దేవుడు త్రియేక దేవుడు కాదు. దేవుడు ఒక్కడే. ఆ ఒక్క దేవుడే తండ్రిగా ఉన్నాడు. ఆ ఒక్క దేవుడే శరీరధారిగా భూమి మీదకి వచ్చినప్పుడు కుమారుడిగా వచ్చాడు. ఆ ఒక్క దేవుడే పరిశుద్ధాత్మగా మనందరిలో ఆయన ఏం చేస్తున్నాడంటే జీవిస్తున్నాడు. ఒక్క దేవుడే, ఒకే ఒక్క దేవుడు. ఇక్కడ హల్లెలూయా. ఆ ఒక్క దేవుడే పేర్లు మార్చుకుంటున్నాడు. ఆ ఒక్క దేవుడే శరీరాలు మార్చుకుంటున్నాడు. శరీరాలు మార్చుకున్నా, పేరు మార్చుకున్నా, దేవుడు తన గుణలక్షణాలు మాత్రం ఎన్నడూ కూడా మార్చుకోడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆయన పేరు మారిపోవచ్చు, లేదా ఆయన ఊరు మారిపోవచ్చు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. లేదా ఆయన రూపం మారిపోవచ్చు, పేరు మారిపోవచ్చు, ఆయన ఊరు కూడా మారిపోవచ్చు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కానీ దేవుడు ఏ శరీరంలో ఉన్నా, దేవుడు ఏ పేరులో ఉన్నా, దేవుడు ఏ ఊరిలో ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా, ఆయన గుణలక్షణాలు మాత్రము ఎన్నడూ మారవు. అది దేవుడు నిన్న నేడు నిరంతరము ఒకటే రీతిగా ఉండటం అంటే అది. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏం చెప్పాడు పౌలు? యేసుక్రీస్తు నిన్న నేడు నిరంతరము ఒకటే రీతిగా ఉన్నాడని చెప్పాడు ఆయన. మలాకీ గ్రంథము 3వ అధ్యాయంలో అంటాడు, ఆయన ఏమంటున్నాడు తెలుసా? నేను యెహోవానగు నేను మార్పు లేని దేవుడును అని చెప్తున్నాడు అక్కడ. లోరెడ్డి గారు హల్లెలూయా. ఏం చెప్తున్నాడండి? యెహోవానగు నేను మార్పు లేని దేవుడును అని చెప్తున్నాడు ఆయన. ఆ మార్పు లేని దేవుడు కొత్త నిబంధనలో యేసుక్రీస్తుగా ఉన్నాడు. ఆ యేసుక్రీస్తు అంటున్నాడు, యేసుక్రీస్తు నేను నిన్న నేడు నిరంతరము ఒకటే రీతిగా ఉన్న దేవుణ్ణి అని చెప్తున్నాడు ఆయన. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక ఇప్పుడు చూడండి, క్షమించరాని పాపము, క్షమించే పాపం. ఇప్పుడు క్షమించే పాపం అని అంటే ఏమిటంటే, దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒక సహోదరుడు దేవుడిని నమ్ముకొని ఏదైనా పొరపాటు వల్ల అక్కడ తను చేస్తున్న పనిలో కానీ, లేకపోతే ఎక్కడైనా సరే తనున్న పరిస్థితిలో అక్కడ ఏదైనా ఒకటి సంభవించినప్పుడు అక్కడ వాళ్ళు ఖచ్చితంగా పాపం చేసే అవకాశం ఉంటుంది అక్కడ. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. అది శరీర సంబంధమైన పాపం. అది ఏ పాపం? అది శరీర సంబంధమైనది. ఆమేన్. హల్లెలూయా. దేవుడు దాన్ని ఏం చేస్తున్నాడు అని అంటే, తన సహోదరుడు అది చేసినప్పుడు ఆ విషయమై ఆ వ్యక్తి మొరపెట్టినప్పుడు ప్రియులారా ఖచ్చితంగా దేవుడు ఆ పాపమును ఏం చేస్తాడంట? క్షమించేస్తాడు. అంటే పాపం అంటే ఏదైనా పాపమే. క్షమించరాంది పాపమే, క్షమించేది కూడా పాపమే. ఎప్పుడైతే మన జీవితాల్లో వాక్యం ఉండి ఆ వాక్యము మన జీవితాలను సరిచేస్తా ఉన్నదో అప్పుడు మనలో ఈ శరీర సంబంధమైన కార్యాలు ఏవైతే ఉన్నావో అవి కూడా మనం చేయవు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. అందుకే ఇక్కడ యోహాను అంటున్నాడు, దేవుని మూలముగా పుట్టిన ఏ వ్యక్తి కూడా పాపము
చేయడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏం చెప్తున్నాడండి? దేవుని మూలముగా పుట్టిన ఏ వ్యక్తి కూడా పాపము చేయడంట. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి 18వ వచనం, 5వ అధ్యాయం 18వ వచనం. దేవుని మూలముగా పుట్టిన వాడెవడును పాపము చేయుడని ఎరుగుదము. దేవుని మూలముగా పుట్టినవాడు తనను భద్రము చేసుకును కనుక దుష్టుడు వానిని ముట్టడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియులారా, దేవుని మూలముగా పుట్టినవాడు అంట పాపము చేయడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎందుకని? దేవుని మూలంగా పుట్టే వాళ్ళకి ప్రత్యక్షత ఉంటుంది. గ్లోరీ గారు. హల్లెలూయా. ఇది తప్పుడు బోధ లేకపోతే ఇది వాక్యానుసారమైన బోధ అని వాళ్ళకి అర్థమవుతుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏమండి, వీళ్ళు తీసుకొచ్చే బోధ తప్పుడు బోధ లేకపోతే నిజమైన బోధ అనేది దేవుని బిడ్డలకు, దేవుని కుమారులకి, దేవుని కుమార్తెలకు ఆ ప్రత్యక్షత ద్వారా వాళ్ళు ఏం చేస్తారంటే తెలుసుకుంటారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒకవేళ వాళ్ళకి ప్రత్యక్షత లేకపోతే, ప్రత్యక్షత ద్వారా పుట్టకపోతే, దేవుని మూలంగా పుట్టకపోతే వాళ్ళకి ప్రత్యక్షత అనేది ఉండదు, బయలుపాటు అనేది ఉండదు. కనుక వాళ్ళు ఖచ్చితంగా నశించిపోతారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక బయలుపాటు, ప్రత్యక్షత అనేది మనం ఈరోజు కలిగి జీవిస్తున్నాము అని అంటే అది మనం గొప్పతనం కాదు. అది దేవుని యొక్క ఎన్నిక, దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క ఉద్దేశం. అది లోరుడు గల. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క ఉద్దేశము, దేవుని యొక్క తలంపు. కనుక ఈ రోజున ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఒక విధంగా ఈ విధంగా మనం తీసుకున్నాం అనుకోండి, ఈరోజు ప్రపంచం అంతా కూడా ఏమైపోద్ది? అందుకని క్రీస్తు థామస్ ఆయన క్రీస్తు బ్రహ్మము 10 లక్షలలో ఒకరు అని ప్రసంగం చేశాడు. ఆయన 10 లక్షలలో ఒకరు అని. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కానాను నుంచి 20 లక్షల జనాభా బయటకు వచ్చారు. ఐగుప్తు నుంచి, క్షమించండి, కానాను కాదు, ఐగుప్తు నుంచి. ప్రియులారా, కానానుకు బయలుదేరడానికి ఎన్ని లక్షల మంది బయలుదేరారు? బయటికి ఎంతమంది వచ్చారంటే 20 లక్షల జనాభా వచ్చారంట. మరి ఆ 20 లక్షల జనాభాలో బయలుదేరు దగ్గర నుంచి చివరి కానాను వరకు చేరింది ఎంతమంది అని అంటే ఇద్దరు. ఎవరా ఇద్దరు? యెహోషువ, కాలేబు. మరి మిగతా వాళ్ళంతా ఏమైపోయారు? అరణ్యములో కూలిపోయేరి అని వాక్యం. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏమండి, ఏమైపోయారు? అరణ్యంలో వాళ్ళంతా కూడా కూలిపోయారు. ఎందుకు కూలిపోయారు అంటే వాళ్ళు దేవుని మీద సనుక్కుంటున్నారు, వాళ్ళు దేవుని మీద గొనుక్కుంటున్నారు. వాళ్ళకి దేవుడు పగటి వేళ మేఘస్తంభంగా ఉన్నాడు, ఏ ఎండ దెబ్బ వాళ్ళకి తగలట్లా. రాత్రి వేళ వాళ్ళకి వెలుగునిచ్చడానికి అగ్ని స్తంభంగా ఉన్నాడు. వాళ్ళకి ఆకలేస్తే మన్నాను కురిపించాడు. వాళ్ళకి దాహం వేస్తే బండలు చీల్చి నీళ్ళు ఇచ్చాడు. వాళ్ళ వస్త్రాలు పాతకెళ్ళలేదు. ఏమండి, వాళ్ళ వస్త్రాలు పాతకెళ్ళలేదు, వాళ్ళ చెప్పులు అరిగిపోలేదు. అబ్బా, దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎన్ని సంవత్సరాలు నడిచారు వాళ్ళు అరణ్యంలో? ఎన్ని సంవత్సరాలు నడిచారు? 40 సంవత్సరాలు నడిచారు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎన్ని? 40 సంవత్సరాలు నడిచారు. మరి 40 సంవత్సరాలు నడిచినప్పుడు వాళ్ళ చెప్పులు అరగకుండా దేవుడు, ఏమండి, ఎంత గొప్ప దేవుడు అండి ఆయన. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. నిజంగా ఆయన గురించి వర్ణించడానికి నాకు మాటలు రావటం లేదు. ఆయన గురించి పాడడానికి పాటలు రావటం లేదు.
ఆయన గొప్పతనాన్ని, ఆ ఉన్నతమైన స్థితిని నరుడిగా హల్లెలూయా. ఈరోజు ప్రియులారా అలాంటి దేవుణ్ణి తిత్వం చేసి గందరగోళం పట్టించి దయ్యాలన్నమాట, దురాత్మలు. దేవుని స్తోత్రం కలుగును. హల్లెలూయా. ఆ ఉన్నతమైన దేవుడు, ఆ సర్వశక్తి కలిగిన దేవుడు, ఆ మహోన్నతుడు, తన బిడ్డల విషయమై జాగ్రత్త వహించే దేవుడు, పగటి వేళ మేఘస్తంభంగాను రాత్రి వేళ అగ్నిస్తంభంగాను. నిజంగా ఎంత గొప్ప దేవుడు అండి ఆయన. ఈరోజు ప్రియులారా నిజంగా పెండ్లి కుమార్తెకు వాళ్ళలో విశ్వాసం లేదు, వాళ్ళలో విశ్వాసం లేదు, ఇశ్రాయేలు ప్రజల్లో విశ్వాసం లేదు. ఎంతసేపటికి వాళ్ళకి అన్ని సదుపాయాలు దేవుడు అక్కడ కల్పించినా వాళ్ళు ఎంతసేపటికి ఆ మోషే మీద తిరగబట్టడం, మోషేని తిట్టడం, కొనుక్కోవడం, ఏమండి మోషే మీద అసహించుకోవటం, మోషే మీద లేనిపోని మాట్లాడటం, ఈ విధంగా వాళ్ళ ప్రయాణం జరిగింది. ఆ విధంగా ఎవరైతే ప్రయాణం చేశారో వాళ్ళందరూ కూడా అరణ్యములో ఏమైపోయారంటే రాలిపోయారంట, పిట్టలు రాలిపోయినట్టు రాలిపోయారంట. దేవుని స్తోత్రం కలుగును. హల్లెలూయా. ఏ విధంగా రాలిపోయారు? పిట్టలు రాలిపోయినట్టు రాలిపోయారంట. అరణ్యంలో కూలిపోయారు వాళ్ళు. మీ పితరులు మన్నా తిని ఏమైపోయారంట? చచ్చిరి అని యేసుక్రీస్తు చెప్తున్నాడు యోహాను సువార్తలో 6వ అధ్యాయంలో. నరుడి గారు హల్లెలూయా. ప్రియులారా ఈరోజు అటువంటి సర్వశక్తి కలిగిన దేవుడు నిన్ను నన్ను ప్రియులారా 2 సార్లు ఆయన ఈ లోకములకు మానవ శరీరగా దారిగా వచ్చి ఏం చేసినాడంటే యేసుక్రీస్తు యొక్క రక్తము ద్వారా ఆయన మన ఆత్మను రక్షించాడు. ప్రభు అయిన క్రీస్తు బ్రహ్మ యొక్క రక్తము ద్వారా మన యొక్క దేహము యొక్క విమోచన కార్యమును ఆయన జరిగి చూపించాడు. ఆయన దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఉన్నతమైన వాడైన దేవుడు, సర్వశక్తి కలిగిన దేవుడు. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. కనుక మొదటి రాకడలో వచ్చినటువంటి యేసుక్రీస్తును ఆనాటి క్రైస్తవ సంఘము గాని లేదా యూదులు గాని ఇశ్రాయేలు గాని ఏం చేసినారు? తృణీకరించాడు. కాబట్టే వాళ్ళు క్షమించరాని పాపం చేశారు వాళ్ళు. అందుకనే ఇశ్రాయేలును దేవుడు ఏం చేసినాడు? ఆయన శపించాడు. ఏమని? యెరూషలేమా యెరూషలేమా, ప్రవక్తలను రాళ్లతో కొట్టుచు చంపుచూ ఉన్నదానా, ఇదిగో కోడి తన పిల్లలను తన రెక్కల కిందకు చేర్చుకున్నట్లుగా నేను మిమ్మలను నా రెక్కల కింద చేర్చుకునవలనని ఉద్దేశించి తిని, కానీ మీరు రానల్లకపోతిరి. మీ ఇళ్ళు మీకు పాడు తిప్పగా మారిపోద్ది. మీరు చెరపట్టబడిన వారై సమస్తమైన అన్య దేశులకు పారిపోతారు. దేవుని స్తోత్రం కలుగును. హల్లెలూయా. మీరు కత్తివాత చేత కూలిపోతారు, మీరు మరణిస్తారు, మీ దేశం మీకు పెంట కుప్పలాగా మారిపోయింది అని ఆ రోజుల్లో ఇశ్రాయేలును యేసుక్రీస్తు ఏం చేసినాడు? శపించాడు. ఎందుకు శపించాడు? శపించడానికి కారణం ఏంటి అని అంటే ఆయనను క్రీస్తుగా, దేవుడుగా, మెస్సయ్యగా అంగీకరించకపోవటమే వాళ్ళు చేసిన పెద్ద పాపము, తప్పు. అది క్షమించరాని పాపం. అది యేసును వాళ్ళు ఏం చేసినారు? సిలువుకు అప్పగించారు. క్షమించరాని పాపం అదే. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యేసు వారి మధ్యలో ఎన్ని కార్యాలు చేశాడు? ఏమండి, ఆయన చేసిన కార్యాలు ఎన్ని అద్భుతాలు చేశాడు. కపెర్నహూముతో ఆయన మాట్లాడాడు. ఓ కపెర్నహూమా, కపెర్నహూమా, నీలో చేసిన కార్యములు ఆ సొదొమ గొమొర్రా పట్టణాల్లో చేస్తుంటే అది ఓర్వదగినదై ఈనాటికి నిలిచి ఉండేదేమో. చూసారా? కపెర్నహూములో దేవుడు చేసిన కార్యాలు సొదొమలో కానీ చేసి ఉంటే అది రక్షింపబడి ఉండేదేమో, అది ఓర్వబడి ఉండేదేమో. దేవుడి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కానీ సొదొమ గొమొర్రా పట్టణంలో దేవుడు ఏ అద్భుతము చేయలేదు. అక్కడ ఆయన చేశాడా? లేదు. అందుకే ఆ సందర్భాన్ని ఎత్తాడు అక్కడ. కనుక మీరు బతకడానికి వీల్లేదని దేవుడే నిర్ణయించుకున్నాడు అక్కడ. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్షమించరాని పాపం అది.
దేవుని దేవుడుగా గుర్తించకపోవటమే పాపము. దేవుని దేవుడుగా అంగీకరించకపోవటమే పాపము. దేవుని స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. కనుక ఈ రోజున ప్రియమైన దేవుని బిడ్డలారా, నిజమైన దేవుని విడిచి, ఓ ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకి ఇష్టం వచ్చినట్టుగా మనం ఆయన ఆరాధన చేస్తే ఆయన ఒప్పుకోడు. మన ఇష్టం వచ్చినట్టు మనం ఆయనకు ఆరాధన చేస్తే మనం దేవుడు ఒప్పుకోడు. ఆయనకి ఇష్టం వచ్చినట్టు మనం ఆరాధన చేయాలి. ఆమేన్. హల్లెలూయా. ఆయనకు ఇష్టం వచ్చినట్లుగా మనము ఆరాధన చేయాలి. ఆ ఆరాధనను దేవుడు అంగీకరిస్తాడు. దేవుని స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. ఆ బలిని దేవుడు అంగీకరిస్తాడు. ఆ కానుకను దేవుడు అంగీకరిస్తాడు. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. మరణకరమైన పాపం, మరణకరమైన పాపం. దేవుని దేవుడుగా గుర్తించకపోవడమే పాపము. దేవుని దేవుడుగా అంగీకరించకపోవడమే పాపము. దేవుని దేవుడుగా ఆరాధించకపోవడమే మహా పాపము. అది క్షమించరాని పాపము. దేవుని స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. యేసుక్రీస్తు సిలువలో ఉన్నప్పుడు ఇద్దరు దొంగలు ఆయనతో కూడా సిలువ వేయబడ్డారు. అవునా? దేవుని స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. ఎంతమంది? ఇద్దరు. చూడండి, ఆ కుడి వైపున ఉన్న దొంగ ఆయన ఏమంటున్నాడంటే, ప్రభువా, నీవు నీ రాజ్యముతో నువ్వు వచ్చినప్పుడు నీ రాజ్యంలో నన్ను గుర్తు చేసుకో అని చెప్పి ఆయన ప్రాధేయపడి వినయముతో విధేయతతో క్రీస్తు అక్కడ పడుతున్న శ్రమను, కష్టాన్ని, ఆ దుఃఖాన్ని చూసి ఆయన తట్టుకోలేకపోయాడు. దేవుని స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. రెండవది, నీవు నీ రాజ్యముతో వచ్చినప్పుడు నీవు నన్ను గుర్తు చేసుకో అన్న. అంటే అతను మెస్సయ్యగా అంగీకరించాడు ఆయన. ఆమేన్. హల్లెలూయా. ఆ శిలువలో దొంగ ఆయన ఏం చేసినాడు? మెస్సయ్యగా, క్రీస్తుగా, దేవుడుగా, ఈయనే యూదులకు రాజుగా అంగీకరించి ఆయన ఏమంటున్నాడో తెలుసా? నీవు నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను. అప్పుడు ఈ ఎడమవైపున ఉన్న దొంగ వాడేమంటున్నాడు? ఓ, నువ్వు రాజు కదా, నువ్వు మెస్సయ్యవు కదా, నువ్వు క్రీస్తువు కదా, నిన్ను నీవు రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించవచ్చు కదా అని. అంటే గర్వముతో, అహంకారముతో, గర్వము, అహంకారము. దేవుని స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఈ కుడి వైపున ఉన్న దొంగను ఆయన క్షమించాడు ఆయన. కానీ ఆ ఎడమ వైపున ఉన్న దొంగను దేవుడు క్షమించాల. వాడు చేసిన పాపం ఎలాంటిదో తెలుసా? క్షమించరాని పాపము. ఆమేన్. హల్లెలూయా. ఏ పాపం చేశాడు? క్షమించరాని పాపము. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. కనుక ఈ రోజున ప్రియులారా, చాలా మంది క్రైస్తవులు కూడా ఈరోజు ఆ విధమైన మనసుతోనే ఉన్నారు. ఆ ఎడమ వైపున ఉన్న దొంగ ఎలాంటి మనస్తత్వం కలిగి, వాడు ఎలాంటి ఆలోచనతో ఉన్నాడో, వాడు మనసులో యేసుక్రీస్తు పట్ల ఉన్న ఉద్దేశము, ఆలోచన ఏ విధంగా ఉందో దాన్ని వాడు ఏం చేస్తున్నాడంటే అక్కడ వ్యక్తం చేస్తున్నాడు, బయలుపరుచుకున్నాడు. వాడికే వాడే. నువ్వు క్రీస్తువు కదా, నువ్వు దేవుడు కదా, నువ్వు మెస్సయ్యవు కదా, నిన్ను నీవు రక్షించుకోవచ్చు కదా. ఈరోజు మనోడు అందరం చాలా మంది అంటుంటారు. దేవుని స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి, ఆయనకై ఆయన రక్షించుకోలేక కాదు. ఆయన అంటున్నాడు, పేతురు, ఎందుకు నువ్వు కత్తి పట్టుకున్నావు? ఓ, నేను ఆజ్ఞాపిస్తే కొన్ని వేల సమూహము, సైన్యం ఇక్కడ దిగుతుంది కదా పేతురు. దేవుని స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. ఎందుకు అనవసరంగా నువ్వు కత్తి పెట్టావు? కత్తి పట్టిన వాడు కత్తితోనే మరణిస్తాడు. అందుకని పేతురు కత్తితోనే మరణించాడు. దేవుని స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. పేతురు ఎలా మరణించాడు? ఎలా మరణించాడు చెప్పరేంటి? కత్తితో చిరఛేదనం చేయబడు. కత్తితోనే మరణించాడు. పౌలు కత్తి పట్టుకున్నాడు. అవునా? ఎంతమంది క్రైస్తవులను చిత్రహింసలు పెట్టాడు. మరి చివరికి పౌలు ఎలా చనిపోయాడు? కత్తితోనే. కత్తి పట్టిన వాడు కత్తితోనే మరణిస్తాడని వాక్యంలో రాయబడింది. కనుక మనం మాట్లాడే మాటలను బట్టే మనకు తీర్పు తీర్చబడుతుంది. మనం మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి మనం. దేవుని స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. అందుకే దేవుడు అంటున్నాడు, మీ నోట మీట ఆశీర్వాదము వచ్చినములే రావాలి, కానీ శాపం వచ్చినములు ఏమాత్రము
రాకూడదు అంటాడు ఆయన. దేవుడికి స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. నోరుడిగా హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి, దేవుడు మనలను ఆయన ఏం చేస్తున్నాడంటే మన నోటి మాటను బట్టి మనకు ఏం చేయబడుతుందంటే తీర్పు తీర్చబడతా ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. చూడండి, అసలు మొత్తం మీరు అధ్యాయాలు చదవండి. యోహాను రాసిన పత్రికలు 3 పత్రికలు చాలా మీరు బాగా చదవండి. దేవునికి స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. కనుక మనము ప్రియులారా ఈ లోకములో మనం దేన్నైతే చెప్తున్నామో దానికి మనం సాక్షులుగా నిలబడాలి. దేవునికి స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. ఇంకొక మరణకరమైన పాపము చూడండి. దేవునికి స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. మత్తయి సువార్త 12వ అధ్యాయము 32వ వచనం. మత్తయి సువార్త 12వ అధ్యాయము 32వ వచనం. మనిషి కుమారునికి విరోధముగా మాట్లాడిన వానికి పాప క్షమాపణ కలదు గాని పరిశుద్ధాత్మకు విరోధముగా మాట్లాడు వానికి ఈ యుగమందైనను రాబో యుగమందైనను పాప క్షమాపణ లేదు. ఇది క్షమించరాని పాపము. ఏ పాపం ఇది? ఆయన ఏమంటున్నాడో తెలుసా? మనిషి కుమారునికి విరోధముగా మాట్లాడు వానికి క్షమాపణ కలుగుతుందంట, క్షమాపణ ఉందంట. అంటే మనిషి కుమారుడు అంటే ఎవరు? యేసుక్రీస్తు ఒక మనిషి కుమారుడు, ప్రభు అయిన క్రీస్తు అబ్రహాము ఒక మనిషి కుమారుడు. దేవునికి స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. మీరు చూడండి, యేసుక్రీస్తుకు క్రీస్తు అబ్రహాముకు విరోధముగా మాట్లాడిన ఏ ఒక్కరికైనా సరే క్షమాపణ ఉంది. దేవునికి స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. కానీ క్రీస్తు తామసి ఇచ్చిన సందేశానికి ఎవరైనా సరే వ్యతిరేకంగా మాట్లాడితే వానికి ఇంకా ఈ యుగముందు ఆయన అంటే ఈ యుగము అంటే యేసుక్రీస్తు జీవించిన కాలం యుగం అంటే అది. దేవునికి స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. రాబో యుగం అంటే మన తరం గురించి మాట్లాడుతున్నాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. ఈ యుగమందైనను రాబో యుగమందైనను వారికి క్షమాపణ లేదు. అది క్షమించరాని పాపం అంటే అదండి. క్రీస్తు అబ్రహాముకు వ్యతిరేకంగా మాట్లాడుతున్న, క్రీస్తు థామస్ ఇచ్చిన సందేశాన్ని దూషిస్తూ, క్రీస్తు థామస్ ఇచ్చిన సందేశాన్ని అపహాసము చేస్తూ, క్రీస్తు థామస్ ఇచ్చిన సందేశాన్ని హేళన చేస్తూ, క్రీస్తు థామస్ ఇచ్చిన సందేశాన్ని గేలు చేస్తూ అవమానపరుస్తూ ఎవడైతే జీవిస్తాడో, ఇష్టం లేదనుకోండి వదిలేయండి. దేవునికి స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. ఈ యుగమందైనను రాబో యుగమందైనను క్షమాపణ లేదు. దేవునికి స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. క్రీస్తు థామస్ ఇచ్చిన సందేశానికి పరిశుద్ధాత్మకు వ్యతిరేకముగా. ఎందుకు అనంటే యేసుక్రీస్తు మనిషి కుమారుడుగా బయలుపరుచుకున్నాడు ఆయన. ప్రభు అయిన క్రీస్తు అబ్రహాము ఆయన కూడా మనిషి కుమారుడు. ఆయన పరిచర్య మనిషి కుమారుడు యొక్క పరిచర్య. దేవుని స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. యేసుక్రీస్తు ఏ మనిషి కుమారుడు గురించి అయితే ప్రవచించాడో ఆ మనిషి కుమారుడు యొక్క పరిచర్య క్రీస్తు అబ్రహాములో జరిగింది. అంటే యేసుక్రీస్తు ప్రవచించిన లేఖనాలు ఏంటి? లూకా సువార్త 17వ అధ్యాయము 26-30 వచనాలు ఏమన్నాడు అక్కడ? నోవాహు దినములలో జరుగునట్లుగా మనిషి కుమారుడు దినములు. ఇంకేమంటున్నాడు? లోతు దినములలో జరుగునట్లుగా మనిషి కుమారుడు దినములు జరుగును. మనిషి కుమారుడు యొక్క రాకడ మెరుపు తూర్పును బట్టి పడమర వరకు ఏ విధంగా అయితే వ్యాపించునో అక్కడ చూడండి. మనిషి కుమారుడు యొక్క పరిచర్యల గురించి చివరి దినాల్లో ఒక మనిషి కుమారుడు రాబోతున్నాడు. ఆ మనిషి కుమారుడు
గురించి ఎవరు ప్రవచించారంటే యేసుక్రీస్తే ప్రవచించాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక టోటల్గా మనిషి కుమారుడు యొక్క పరిచర్య అంటే క్రీస్తు యొక్క పరిచర్య, దేవుని యొక్క పరిచర్య అని అర్థం. మెస్సయ్య యొక్క పరిచర్య అంటే హృదయ రహస్యాలు బయలుపరిచే పరిచర్య. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక ఆ మనిషి కుమారుడికి ఎందుకని క్రీస్తు బ్రహ్మము ఆయన చేసిన కార్యాలన్నీ కూడా యేసుక్రీస్తు నామములో చేసినాడు. బ్రహ్మముకు వ్యతిరేకంగా ఎవరైనా ఒక మాట మాట్లాడితే క్షమాపణ ఉంది. కానీ ఇక్కడ క్రీస్తు థామస్కి ఇచ్చినటువంటి సందేశానికి ఎవరైనా సరే వ్యతిరేకంగా మాట్లాడితే వారికి ఇంకా క్షమాపణే లేదు. ఎందుకు? క్రీస్తు థామస్ ఇచ్చిన సందేశం ఏమిటి? యేసుక్రీస్తు రెండవ రాకడ జరిగింది. యేసుక్రీస్తు యొక్క కొత్త పేరు ప్రభు అయిన క్రీస్తు బ్రహ్మము. యేసుక్రీస్తు తన శరీరాన్ని మార్చుకుని బ్రహ్మంగా వచ్చాడు. ఇదిగో పశ్చిమ వైపున ఆయన రాకడ జరిగింది. ఈ వర్తమానానికి ఎవరైనా సరే వ్యతిరేకంగా నిలబడితే ఆ వ్యక్తికి క్షమాపణే లేదంట. ఎందుకో తెలుసా? ఇప్పుడు మనం చేసే ఈ పరిచర్య, క్రీస్తు థామస్ యొక్క పరిచర్య పెండ్లి కుమార్తె యొక్క పరిచర్య. యేసుక్రీస్తు ఏమన్నాడంటే నేను మీలోను మీతోనూ ఉంటానన్నాడు ఆయన. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏమన్నాడండి ఆయన? నేను మీలోను మీతోను. మీతో ఉండటం వేరు, మనలో ఉండటం వేరు. దేవుడు మనలోనే ఉంటున్నాడు ఆయన. ఇప్పుడు మనమే పెండ్లి కుమార్తెలమై ఉన్నాం. అంటే పెండ్లి కుమార్తెకు వ్యతిరేకముగా, ఆయన భార్యకు వ్యతిరేకముగా, క్రీస్తు యొక్క వధువుకు, క్రీస్తు యొక్క భార్యకు వ్యతిరేకంగా ఎవరైనా సరే మాట్లాడితే ఇక దేవుడు ఒప్పుకోడు. వాళ్ళకి క్షమాపణే లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎట్టి పరిస్థితుల్లో దేవుడు వారిని క్షమించడు. ఆమేన్. హల్లెలూయా. పరిశుద్ధాత్మకు వ్యతిరేకముగా మాట్లాడే ఏ ఒక్కరు కూడా, మనిషి కుమారునికి వ్యతిరేకంగా మాట్లాడితే క్షమాపణ ఉంది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కానీ పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా మాట్లాడితే ఈ యుగమందైనను రాబో యుగమందైనను వానికి క్షమాపణ లేదు. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, టైం అయిపోయింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పరిశుద్ధాత్మ యొక్క కార్యములు అన్ని యుగములలో జీవించిన పరిశుద్ధాత్ముడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అన్ని యుగములలో జీవించిన పరిశుద్ధాత్ముడు. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, క్షమించరాని పాపము, క్షమాపణ లేని పాపము. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. క్షమించే పాపము, క్షమించరాని పాపము. పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా మాట్లాడితే క్షమాపణ లేనే లేదు. మనిషి కుమారుడుకు మీరు వ్యతిరేకంగా మాట్లాడండి, మీకు క్షమాపణ ఉంది. కానీ ప్రియులారా, పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా మాట్లాడకూడదు. 7 సంఘ కాలాల్లో పరిశుద్ధాత్మయే పనిచేసింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక పరిశుద్ధాత్మ తీసుకొచ్చినటువంటి వర్తమానము, బోధను ఎవరైతే తృణీకరిస్తారో, ఎవరైతే హేళన చేస్తారో, ప్రియులారా, అసహించుకుంటారో, దూషిస్తారో వారికి క్షమాపణ. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈనాడు పరిశుద్ధాత్మ యొక్క వర్తమానాన్ని మనం అందిస్తున్నాం. మనమే ఈ లోకానికి పరిశుద్ధాత్మగా జీవిస్తున్నాం ఈ రోజున. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పెండ్లి కుమార్తె యొక్క వర్తమానం ఈ రోజున మన ద్వారానే ఈ భూమికి, ఈ ప్రపంచానికి వెళుతూ ఉన్నది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక ఈ వర్తమానానికి, ఈ యొక్క సందేశానికి వ్యతిరేకంగా ఎవరైతే నిలబడతారో దేవుడు వారందరినీ తీసేస్తాడు. ఇంకా ఇందుట్లో దేవుని యొక్క ఆప్షన్ ఇంకోటి ఉండదు. ఇక దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఈ కాలంలో చేస్తున్న గొప్ప వాగ్దానం ఏంటంటే, ఈరోజు మనం ఇచ్చిన ఈ సందేశము ప్రియులారా గమనించండి. పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా మాట్లాడడానికి ఈ యుగమందైనను రాబో యుగమందైనను క్షమాపణ లేదు. కనుక దేవుని చిత్తమైతే మరలా సాయంత్రం మనం ధ్యానం చేద్దాం.
దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరూ కూడా లేచి నిలబడండి, ప్రార్థన చేద్దాం. ఓ మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా మంచి తండ్రి, జీవం గల దేవుడా, జీవాధిపతి, నిన్న నేడు నిరంతరము ఒకటే రీతిగా ఉన్న మా పరమ తండ్రి, నా ప్రభు అయిన బ్రహ్మ క్రీస్తు, నీ పవిత్రమైన పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రము ప్రభువా. ఓ నువ్వు నిన్న నేడు నిరంతరము ఒకటే రీతిగా ఉన్న దేవుడివి, మారని దేవుడివి, మార్పు లేని దేవుడు ప్రభువా. నిజంగా నాయన, మనిషి కుమారునికి వ్యతిరేకంగా మాట్లాడిన క్షమాపణ కలదు కానీ, ఓ పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా మాట్లాడు వాడికి ఈ యుగమందైనను రాబో యుగమందైన క్షమాపణ లేదని నీ వాక్యంలో రాబడింది ప్రభువా. నిశ్చయంగా నాయన, మేము ఎన్నడూ కూడా నాయన నీ వాక్యమునకు ఈ చివరి కాలంలో నాయన క్రీస్తు థామసు ఇచ్చిన సందేశానికి మేము వ్యతిరేకంగా నిలబడకుండగా, వ్యతిరేకంగా మాట్లాడకుండా నాయన, క్రీస్తు థామస్ ఇచ్చిన సందేశం ఏదైతే ఉన్నదో ప్రభువా, దాని ప్రకారం మేము జీవిస్తూ ఎల్లప్పుడూ నాయన నీ వాక్యానుసారంగా జీవిస్తూ, నీ వాక్యాన్ని గౌరవిస్తూ, నీ వాక్యాన్ని ప్రేమిస్తూ నాయన నీ వాక్యాన్ని హత్తుకొనొచ్చు ప్రభువా. మా ఆత్మీయ జీవితంలో ముందుకు సాగే కృపను మీరు మాకు అనుగ్రహించండి. ఓ ప్రభువా, ఇదిగోనైనా విత్తబడిన ప్రతి వాక్యము కూడా మా హృదయాల్లో నాయన మేము పెట్టుకుని ప్రభువా, ఆ వాక్యానుసారంగా జీవించే జీవితాలు మీరు మాకు దయచేయమని మీ స్థితిలో ప్రార్థిస్తున్నాడు తండ్రి. నిశ్చయముగా నాయన ప్రతి ఫలములో, ఆ ఫలము లోపల ఏ విధంగా అయితే విత్తనము తాగబడి ఉన్నదో, నిజముగానైనా మా హృదయాల్లో కూడా నా తండ్రి మేము నాయన నీ వాక్యాన్ని భద్రపరచుకొని మా హృదయం అనే పలక మీద నైనా మేము భద్రపరచుకొని, నీ వాక్యాన్ని భద్రపరచుకొని నీ వాక్యానుసారంగా జీవిస్తున్నాయన, నీ వాక్యానుసారంగా నడిచే జీవితాలు మీరు మాకు అనుగ్రహించండి ప్రభువా. మేము ఎల్లప్పుడూ కూడా నాయన అది నా తండ్రి నీ వాక్యాన్ని ప్రేమించే వారంగా, నీ వాక్యాన్ని గౌరవించే వారంగా, నీ వాక్యాన్ని ప్రభువా హత్తుకునే వారంగా మేము జీవించినట్లు నీ కృపను దయచేయండి. ఇక్కడ కూడిన ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించండి. ఈ మధ్యాహ్న సమయంలో ఈ మధ్యాహ్నపు దీవునితో నింపండి. సమస్త ఘనత మహిమను మీరు తెచ్చుకోండి. జీవం కలిగిన నా ప్రభు అయిన క్రీస్తు బ్రహ్మను సర్వశక్తి కలిగిన నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాము. ఆమేన్. అందరూ కూడా రెండు చేతులు పైకెత్తి కోరస్ పాడుకుందాం. క్రైస్ట్ బ్రహ్మ నెవర్ ఫెయిల్స్, క్రైస్ట్ బ్రహ్మ నెవర్ ఫెయిల్స్, క్రైస్ట్ బ్రహ్మ నెవర్ ఫెయిల్స్ ఇన్ ది హల్లెలూయా, హల్లెలూయా. Christ Branham never fails in thee. Is coming very soon. Is coming very soon. Is coming very soon in thee. Hallelujah, hallelujah. Is coming very soon in thee. నా ప్రాణమా ప్రభువును స్తుతించు, నా అంతరము సమస్తమైన పరిశుద్ధనామమును స్తుతించు. నా ప్రాణమా ప్రభువును స్తుతించు. ప్రభు అయిన క్రీస్తు బ్రహ్మ చేసిన ఉపకారములలో దేనిని మరువకము. ఆమేన్, ఆమేన్. రాజులకు రాజుగా, ప్రభువులకు ప్రభువుగా, పెండ్లి కుమారుడుగా తెర మీద ప్రత్యక్షము కానున్న ప్రభు అయిన క్రీస్తు బ్రహ్మ యొక్క కృపా సమాధానం ఇక్కడ కూడిన ప్రతి బిడ్డకును ఈ ప్రపంచంలో 7వ దూత థామస్ గారిని క్రీస్తుగా అంగీకరించి, క్రీస్తు బ్రహ్మే దేవుడు, క్రీస్తు బ్రహ్మే రాజులకు రాజు, క్రీస్తు బ్రహ్మే ప్రభువులకు ప్రభు అని నమ్మి విశ్వసించి ఆరాధిస్తున్న ప్రతి బిడ్డకును ఇప్పుడును సదాకాలము తోడైన నడిపించును గాక. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.